ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. డాక్టర్ గారు, మనం ఏ పని చేయాలన్నా కూడా భుజాలు బాగా పని చేయాలి కదా, మరి అలాంటి భుజాలు బలపరచుకోవాలనుకుంటే గనక ఎలాంటి వ్యాయామాలు చేయాలంటారు? ఎక్సర్సైజ్ బాల్ కొని మనందరి ఇళ్లలో ఉంచుకుంటే మంచిదని నేను ఎప్పుడు చెప్తుంటాను. ఇప్పుడు అలాంటి బాల్ను ఉపయోగించి చాలా స్ట్రెయిన్ తక్కువతో పెయిన్ లేకుండా సులభంగా భుజాల బలం పెరగటానికి, వాటికి స్టెబిలిటీ రావటానికి ఉపయోగపడే కొన్ని వ్యాయామాలు ఎలా చేయొచ్చో చూడండి. ఫిట్గా ఉండటానికి బాల్ సహాయంతో చేసే 3 వ్యాయామాలు ఇప్పుడు మనం చూడబోతున్నాం. ముందుగా ఎక్సర్సైజ్ బాల్ పెద్దదాన్ని ఒకటి తీసుకుని మనం 2 మోకాళ్ళ మీద నుంచుంటాం. బాల్ని ముందు తొడల దగ్గర అట్లా పెట్టేసుకుని బాల్ మీద మనం పొట్ట రొమ్ము భాగం ఆనేటట్లుగా ముందుకు అట్లా పడుకుంటాం. తర్వాత చేతులను కూడా నేల కానిస్తాం. మెల్లగా ముందుకు జరుగుతూ బాల్ మీద 2 మోక చేతులు నేల కానేటట్లు పెట్టేయాలి. ఆ తర్వాత 2 కాళ్ళను పైకి లేపి గాలిలోకి స్ట్రైట్గా చాపేయాలి. ఇప్పుడు శరీరాన్ని అంతా కూడా మోక చేతులు 2 నేల కానున్నాయి కాబట్టి చేతుల మీదే ముందుకి వెనక్కి శరీరాన్ని ఇట్లా మూమెంట్ చేయాలి. వెనక్కి మళ్ళా ముందుకి, వెనక్కి మళ్ళా ముందుకి. ఇలా మూమెంట్ చేయటం ద్వారా నడుము భాగానికి, పొట్ట భాగానికి, సీటు భాగానికి, చేతులకి, భుజాలకి చూడండి అన్ని భాగాల్లో మంచిగా వ్యాయామం జరుగుతుంది. ఈ భాగాలన్నీ మంచి ఫిట్ కావటానికి, స్ట్రెయిన్ లేకుండా సులభంగా ఫ్లెక్సిబిలిటీ పెరిగి ఫిట్నెస్ రావడానికి ఇది బాగుంటుంది అన్నమాట. ఇక రెండో వ్యాయామం, వెళ్ళకిల్లా పడుకుంటాం. 2 పాదాల మధ్యలో బాల్ని అట్లా పెట్టేసేస్తాం. 2 పాదాలని నొక్కటం ద్వారా బాల్ పడిపోకుండా ఉంటుంది. కాళ్ళను 90 డిగ్రీస్ లేపి అట్లా స్ట్రైట్గా ఉంచేస్తాం. ఇక చేతులు తల భాగం పక్కన పెట్టుకుని ఒకసారి కుడి చేతిని స్ట్రైట్గా చాపి బాల్ని టచ్ చేసే ప్రయత్నం చేస్తాం పైకి లేపుతూ తలని. నెక్స్ట్ ఎడమ చేతిని, మళ్ళా కుడి చేతిని, మళ్ళీ ఎడమ చేతిని, నడుము మూమెంట్ అట్లా చేస్తూ బాల్ని టచ్ చేస్తూ బ్యాక్ వెళ్ళిపోతుంటాం. ఇలా ఒక 10-15 రౌండ్స్ చేయగలిగితే సులభంగా చేసేదే కాబట్టి శ్రమ లేకుండా అన్ని రౌండ్స్ చేయొచ్చు. ఇక మూడో వ్యాయామం, మనం వెళ్ళకిల్లా పడుకున్న తర్వాత చేతులను చాపేసేసి 2 కాళ్ళను పైకి లేపి కాళ్ళ కింద బాల్ని అట్లా పెట్టేస్తాం. పిక్కల భాగం కింద చూడండి బాల్ అట్లా ఉన్న తర్వాత కాళ్ళతో బాల్ నొక్కేసి నడుము భాగాన్ని, సీటు భాగాన్ని పైకి లిఫ్ట్ చేస్తాం. చేతులు కూడా నేలకి అదిమి నడుము సీటు భాగాన్ని పైకి అట్లా లిఫ్ట్ చేయాలి. మళ్ళీ ఆనిస్తాం. మళ్ళీ బాల్ నొక్కి చేతులు నొక్కేసి నడుము భాగాన్ని పైకి లిఫ్ట్ చేస్తాం అట్లా స్ట్రైట్ అయ్యేటట్టుగా. ఈ మూమెంట్ చేయటం వల్ల వెన్నుపామంతా కూడా, ఆ పూసలన్నీ కూడా బాగా దృఢపడతాయి. ఆహారాన్ని అరిగించడానికి ఉత్పత్తి అయ్యే హార్మోన్స్, ఎంజైమ్స్, డైజెస్టివ్ జ్యూసెస్ ఇవన్నీ బాగా తగు మోతాదులో సరిపడ ఉత్పత్తి అవ్వడానికి, జీర్ణక్రియ చురుగ్గా జరిగేటట్టు చేయడానికి అల్లం పెట్టింది పేరు. కాకపోతే అల్లం అందరు వేస్తున్నప్పటికీ ఇలాంటి బెనిఫిట్స్ మిస్ అవుతున్నారు. ఎందుకు అంటే ఈ అల్లం పేస్ట్ కానీ, అల్లం తురుము కానీ బాండీలో కానీ, గిన్నెలో కానీ అంత నూనె వేసి నూనె వేడెక్కాక ఆ వేడి నూనెలో ఈ అల్లం వేసేస్తారు. ఈ అల్లంలో ఉండే జింజరాల్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఈ వేడెక్కిన నూనెలో వేసి వేపించడం వల్ల పోతున్నాయి అన్నమాట. అందుకని అట్లా వేపించకూడదు. ఇప్పుడు మనం చూపించే పద్ధతి చూడండి, అంత మేగడ వేసి మేగడ వేడెక్కాక అల్లం అందులో వేయమంటాం. లేదా అల్లం పేస్ట్ చేసేసి నూనెలో వేయకుండా వంటలు ఉడికేటప్పుడు వేయండి. ఇలాగన్నా ఫలితం బాగా వస్తుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.